Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So ఈ రోజు మనం September 19th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ వీక్ అనాలిసిస్ అంటే మీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ఆన్సర్స్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. సో కంపేర్ టు లాస్ట్ వీక్ ఈ వీక్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో కంటిన్యూ ద సేమ్ వే. అండ్ ఇలాగే ఏంటంటే ఇప్పుడు థర్డ్ వీక్ అనాలిసిస్ కూడా జరుగుతుంది. మీకు రేపు లేదా ఎల్లుండి మీ టాప్ కమెంట్ నేమ్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ రోజు వరకు కూడా ఎవరైనా కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయకపోతే ట్రై టు గో బ్యాక్ అండ్ మెన్షన్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెక్షన్ సో దాట్ ఫైనలైజేషన్ విల్ బి డన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రాక్టీస్ సెషన్ది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. మన ప్రీవియస్ క్లాస్లో ఏవైతే మనం డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేసిన టాపిక్స్ ఉన్నాయో వాటి బేసిస్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ వి విల్ మూవ్ టు 19th September కరెంట్ అఫైర్స్కి. సో అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఒకవేళ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే మీకు డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో వన్స్ యూ గో త్రూ ఇట్. సో ఫస్ట్ మన సెషన్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే మనం సూర్యకిరణ్ 15 అనేది ఒక జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనేది అంటే లైక్ 8 కంట్రీస్కి మధ్యలో ఈ సూర్యకిరణ్ 15 అంటున్నారు. అంటే ఇది 15th ఎడిషన్ అనమాట. సో కవర్ చేయండి ప్యారలల్గా ఎడిషన్ కాన్సెప్ట్ కూడా ఇది 15th ఎడిషన్. సో అది కూడా మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అన్నారు. ఇండియన్ ఆర్మీ ఇంకా వేరే ఏ కంట్రీతో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది, రైట్? ఎప్పుడు కానీ మనం ఇలాంటి ఒక డిఫెన్స్ న్యూస్ వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా నావల్ సెక్టార్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయినా కూడా ఏదైనా ఎక్సైజ్ వచ్చింది మన కరెంట్ అఫైర్లో, ఓకేనా? అంటే యూ కెన్ సీ ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్లో మనం మేజర్గా డిస్కస్ చేస్తున్న ఏరియాస్ ఏంటి, రైట్? సో ఇలా ఒక మిలిటరీ ఎక్సైజ్ అంటున్నారు. ఈ మిలిటరీ ఎక్సైజెస్లో ఇది బైలాటరల్ ఎక్సైజా లేదా ట్రైలాటరల్ ఎక్సైజ్ ఆర్ ఎల్స్ మల్టీలాటరల్ ఎక్సైజ్. ఒకవేళ బైలాటరల్ ఎక్సైజ్ అన్నప్పుడు ఇండియాతో పాటు వేరే ఏ కంట్రీ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేస్తుంది, రైట్? సో ట్రైలాటరల్ అంటే వాట్ ఆర్ ద 3 కంట్రీస్ అనేవి. సో ఇలా ఏంటంటే మీరు ఫస్ట్ బైలాటరల్, ట్రైలాటరల్, దెన్ ఇది ఒక లైక్ సంబంధించిన మిలిటరీ ట్రైనింగ్ ఎక్సైజా లేదా నావల్ ఎక్సైజా వీటిపైన ఫోకస్ చేయండి. దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్, ఈ 3 ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ ఎందుకంటే మేజర్గా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్ చూసుకున్నా కూడా ఇలాంటి ఏరియాస్ నుండి మీకు క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు కానీ మీరు బల్క్ ఆఫ్ టాపిక్స్ని చదవకుండా లైక్ ఈ టాపిక్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకంటే మీరు మేజర్ ఎగ్జామ్స్లో థియరిటికల్ పార్ట్ కదా రాసేది కాదు కదా. ఫస్ట్ ఏ ఎగ్జామ్ కన్నా ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు అది క్లియర్ అయిన తర్వాతనే కదా నెక్స్ట్ ఒకవేళ కొన్ని ఎగ్జామ్స్కి డైరెక్ట్ ఓన్లీ ఫస్ట్ స్టేజ్ లెవెల్తో మీకు ఈ మల్టిపుల్ చాయిస్తో అయిపోతుంది. కొన్ని ఎగ్జామ్స్కి ఎలా ఉంటాయి మీకు లైక్ మెయిన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి ఏరియాస్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఈ స్టేజ్ని క్లియర్ అవ్వాలి. సో ఈ స్టేజ్ని క్లియర్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఎలాంటి ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనేది తెలియాలి ఫస్ట్ మీకు, ఓకేనా? సో ఇప్పుడు ఇండియాతో ఏ కంట్రీ ఈ సూర్యకిరణ్లో పార్టిసిపేట్ చేసింది అనేది క్వశ్చన్. సో మీకు ఒకవేళ ఈ ఆన్సర్ ఐడియా లేకపోతే ప్రీవియస్ క్లాస్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో అందులో మీకు అవైలబిలిటీ ఉంటుంది. శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ ఆర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ అనేది మనకి బుక్స్ అండ్ ఆథర్స్. సో ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనే బుక్ని రీసెంట్గా ఏ ఆథర్ రాశారు అనేది, ఓకేనా? అంటే బుక్స్ అండ్ ఆథర్స్లో బుక్ యొక్క టైటిల్ కానీ ఆథర్ కానీ లేదు అన్నప్పుడు ఏంటి మేజర్గా ఆ బుక్లో వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేశారు, అంటే ఆ బుక్ చదివితే మనకి ఎలాంటి విధమైన నాలెడ్జ్ వస్తుంది, సో ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. క్లియర్?
సో ఇక్కడ ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ అనే బుక్ని రీసెంట్గా ఆథర్ ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో మనం ఆప్షన్స్ చూస్తున్నట్టయితే అరుంధతి రాయ్, సుధామూర్తి, అనితా దేశాయ్, చేతన్ భగత్ ఆర్ జుంపా లహరి. సో ఇక్కడ నేను ఒక క్లూ ఇస్తాను ఏంటంటే ఈ ఆథర్స్లో ఎవరైతే ఉన్నారో, సో రీసెంట్గా ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరు అంటే ఇస్ ఆల్సో నోన్ యాజ్ అమెరికన్ ఆథర్ అనమాట. అండ్ షార్ట్ స్టోరీస్ కానీ నావెల్స్ కానీ చాలా రాశారు ఆథర్. సో ఏమంటున్నారు ఇక్కడ అమెరికన్ ఆథర్. ఓకే, అట్లీస్ట్ ఈ క్లూతో అయినా ఆన్సర్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. సో ఇంపార్టెంట్ డేస్లో ఏంటి మనకి థీమ్, లైక్ డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్, రైట్? అండ్ యాజ్ వెల్ as స్టార్టెడ్ ఇయర్ కూడా ఫోకస్ చేయాలి. సో మనకి ప్రస్తుతం రైజ్ అయిన క్వశ్చన్ ఏంటి రిగార్డింగ్ ఇంపార్టెంట్ డేస్, కానీ అందులో థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే గురించి, రైట్? అండ్ యాజ్ వెల్ as ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఈ డే సెలబ్రేట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సో దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ క్లీనింగ్ అప్ ఆల్ ఓషన్స్, బీచెస్ అండ్ కోస్టల్ ఏరియాస్. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో థీమ్ ఏంటి మనకి అంటే మరైన్ యానిమల్ ద పెలికన్ ఆర్ ఎల్స్ కీప్ ట్రాష్ ఇన్ ద బిన్ నాట్ ఇన్ ద ఓషన్ and achieving a trash-free coastline, time for nature. Next, అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ నుండి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా వస్తాయి అనేది క్వశ్చన్. మేజర్గా ఆ పర్సన్ ఎవరు అపాయింట్ అయ్యారు, పర్సన్ నేమ్ కానీ, లేదు అంటే తను అపాయింట్ అయిన ఇన్స్టిట్యూషన్ కానీ, ఆర్గనైజేషన్ లేదా కంపెనీ, ఆ కంపెనీని అంటే ఆ కంపెనీకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా అడుగుతుంటారు కొన్నిసార్లు. ఇక్కడ మనకున్న కంపెనీ లేదా ఆర్గనైజేషన్ ఏంటి మనకు అది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, రైట్? సో దీనికి రీసెంట్గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అనేది క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏంటి మనకి శిఖర్ సింగారా లేదా ప్రఖార్ కుమార్, సురేష్ జిందల్, అల్కా నంఘియా అరోరా ఆర్ వినోద్ వర్మ. అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సన్ ఏంటంటే అపాయింట్ అయ్యారు. సో ఆ పర్సన్కి ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ప్రీవియస్గా ఏ ఆఫీసెస్ని హోల్డ్ చేశారు, సో ఇలాంటివి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మేబీ దెర్ ఇస్ అ ఛాన్సెస్ అనమాట వర్స్ట్ కేసెస్లో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మేజర్గా ఇలాంటి వాటిపైననే మేజర్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇండియాలో 61st సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ అనేది రీసెంట్గా ఇక్కడ ఓపెన్ చేశారు. అండ్ ఇది ఇండియాకి ఏంటంటే 61st అంటున్నారు, కానీ ఆ సర్టన్ ప్లేస్లో ఎక్కడైతే దీన్ని ఓపెన్ చేశారో ఆ ప్లేస్కి ఏంటంటే ఇది ఫస్ట్ STP అనమాట. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. ఓకేనా, ఇండియాకి చూసుకున్నట్టయితే 61st, కానీ ఆ సర్టన్ స్టేట్కో యూనియన్ టెరిటరీ ప్లేసో నాకు తెలీదు, మీరే ఆన్సర్ మెన్షన్ చేయండి. సో ఆ సర్టన్ సంబంధించిన ఏరియాకి అది ఫస్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ అనమాట. అట్లీస్ట్ ఈ క్లూతో ట్రై చేయండి ఆన్సర్ మెన్షన్ చేయడానికి. నెక్స్ట్, మళ్ళీ ఇంపార్టెంట్ డేస్లో ఏంటి ఇక్కడ మనకు వచ్చింది క్వశ్చన్ డేట్. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అనేది ఈ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు. ఆప్షన్స్ ఏంటి మనకి 18 సెప్టెంబర్, 11 సెప్టెంబర్, 15 సెప్టెంబర్ లేదా 13 సెప్టెంబర్. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ ఈక్వల్ పే డే అనేది మేజర్గా మెన్, ఉమెన్ అండ్ యాజ్ వెల్ as గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఉమెన్ ఇంకా గర్ల్స్కి ఈక్వల్ పే అనేది చేయాలి, అంటే ఈక్వల్ వర్క్ లేదా కంపేరబుల్ వర్క్ రిగార్డింగ్ మెన్ అండ్ బాయ్స్తో. ఓకేనా, అంటే ఇక్కడ ఈక్వల్ పే అనేది జరగాలి. అందుకోసమే మేజర్గా అంటే ఈవెన్ ఆల్ కంట్రీస్ అక్రాస్ ద నేషన్స్, అంటే కొన్ని కంట్రీస్లో ఏంటంటే వర్క్ని బట్టి అండ్ యాజ్ వెల్ as జెండర్ని బట్టి ఇస్తుంటారు. సో ఇలాంటి ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ఓకే, అది మెయిన్ ఆబ్జెక్టివ్. ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసము ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఏంటది ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అనేది. సో నాకు మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎగ్జాక్ట్గా ఏ డేట్ రోజు ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారనేది. సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి వెళ్తే ఫస్ట్ మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ మనకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే రీసెంట్గా ఏక్ పహల్ క్యాంపెయిన్ అనేది ఎవరు లాంచ్ చేశారు అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనమాట. సో ఈ మినిస్ట్రీ అండ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు లాంచ్ చేసిన ఈ పాన్ ఇండియా స్పెషల్ క్యాంపెయిన్ ఏంటది పాన్ ఇండియా నేషనల్ క్యాంపెయిన్ అంటున్నారు. సో ఇక్కడ పాన్ ఇండియా అనేది ఏంటి మనకి ప్రజెన్స్ అక్రాస్ ద నేషన్, అంటే వాళ్ళ సర్వీసెస్ కానీ కస్టమర్స్కి ఆల్ ఓవర్ ద నేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో అదే పాన్ ఇండియా అనమాట. మేజర్గా ఈ పాన్ ఇండియా యాక్సెస్ ఎవరికి ఇస్తారు అంటే ఫర్మ్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ లైక్ కంపెనీస్కి ఎలా ఇస్తారు అంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రతి లొకేషన్ దగ్గర అవైలబుల్ ఉంటే దాన్ని పాన్ ఇండియా అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఈ పాన్ ఇండియా క్యాంపెయిన్ అనమాట ఇది. ఈ క్యాంపెయిన్ ఏంటి అంటే దిస్ విల్ ఫర్ జస్టిస్ డెలివరీ అట్ డోర్ స్టెప్. ఏమన్నారు, జస్టిస్ డెలివరీ అట్ డోర్ స్టెప్. యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ నల్సా అన్నారు. యాక్చువల్గా ఇక్కడ నల్సా అనేది ఏంటి అంటే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. వాట్ ఈస్ దాట్?
సో ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాలి, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా ఈ క్యాంపెయిన్ని లైక్ నల్సా అండ్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లాంచ్ చేశారో మన టాపిక్లో ఉంది. కానీ మీకు స్టాటిక్ పార్ట్ తెలియాలి అంటే నల్సా గురించి, ఓకేనా? సో ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ మేజర్గా జస్టిస్ దే షుడ్ గెట్, ఓకే? ఫ్రీ జస్టిస్ అనేది ఉండాలి ఎవరికి? వీక్ అండ్ పువర్ సెక్షన్స్, ఓకే? ఈ వీక్ అండ్ పువర్ సెక్షన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫ్రీ జస్టిస్ ప్రొవైడ్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్ ఏంటి అంటే ఈక్విటబుల్ జస్టిస్ని ప్రొవైడ్ చేయాలి అన్న ఒక మెయిన్ ఆబ్జెక్టివ్తో ఈ నల్సాని ఎస్టాబ్లిష్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న క్యాంపెయిన్ ప్రకారము దిస్ ఈజ్ మెయిన్లీ దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు లాంచ్ చేశారు అంటే ఈ జస్టిస్ డెలివరీ ఏదైతే ఉందో వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర ఇంకా మాస్ రిజిస్ట్రేషన్ అనేది ఈ క్యాంపెయిన్ లాంచ్ చేసిన భాగంగా జరిగిందనమాట. సెప్టెంబర్ 17th రోజు యాక్చువల్గా దీన్ని లాంచ్ చేశారు ఈ క్యాంపెయిన్ని. ఇదేంటంటే మేజర్గా ఎవరిని ఎంకరేజ్ చేయడం కోసం అంటే ఎంకరేజ్ మాస్ రిజిస్ట్రేషన్ అండర్ ద టెలీ లా, ఓకే? నెక్స్ట్ this is the aspiration of access for the justice for citizens in India, pan India annar kada, so across the nation anamata. Is it clear? That is Ek Pahal campaign and portfolio enti ikkada manaki Ministry of Law and Justice. Next, deadline for PAN and Aadhaar linkage extended till March 2022. సో ప్రీవియస్గా ఏంటంటే డెడ్లైన్ సెప్టెంబర్ 30 వరకు ఉండేది, 2021 సెప్టెంబర్ 30 వరకు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ డేట్ ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు? ఇంకా మీలో కూడా ఎవరైనా ఇలా ఆధార్ ఇంకా పాన్ లింక్ చేసుకోకపోతే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి 2022 మార్చ్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. అట్లీస్ట్ ఈలోగా అయినా మీరు ఇంకా మ్యాక్సిమం ఈ పాన్ అండ్ ఆధార్ని లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? దెన్ అండ్ ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ యువర్ నైబర్స్ ఆల్సో. ఎందుకంటే చాలామంది కూడా దీని గురించి ఐడియా లేకపోవచ్చు. మేబీ ఏంటంటే లైక్ డెడ్లైన్ అనేది ఫినిష్ అయింది అనుకుంటున్నారు, కానీ మళ్ళీ ఎక్స్టెన్షన్ అయింది సెప్టెంబర్ 30 నుంచి ఇంకా లైక్ మళ్ళీ మార్చ్ 2022 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. యాక్చువల్గా ఏంటి అంటే మరి దీని యొక్క రీజన్ ఏంటి, ఎందుకు ఇలా ఎక్స్టెన్షన్ ఊరికే చేసి మనం ప్రీవియస్గా కూడా జూన్లో కానీ లైక్ ఆగస్ట్ కరెంట్ అఫేర్స్ చాలాసార్లు డిస్కస్ చేసాము ఈ ఆధార్ పాన్ లింకేజ్ గురించి, రైట్? సో ఇంకా డేట్ అనేది ఎప్పుడు ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. ఎందుకోసం మేజర్గా అంటే వీళ్ళు కలెక్ట్ చేసిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక డేటా ప్రకారము స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేజర్గా వాళ్ళు రైజ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి రిగార్డింగ్ ఈ కోవిడ్ అండ్ పాండమిక్ ద్వారానే ఇలా ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే దట్ ఈస్ మేజర్గా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొన్ని కన్సిడరేషన్స్ తీసుకొని లైక్ మేజర్గా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి అడ్రస్ చేశారు. అండ్ ఈ డెసిషన్ అనేది డిక్లేర్ చేసింది సిబిడిటీ అనమాట. సో నాకు సిబిడిటీ ఆల్రెడీ మనం డైరెక్ట్ యాక్సెస్లో డిస్కస్ చేశాము. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సిబిడిటీ ఈ కంప్లైంట్స్ని కన్సిడర్ చేస్తూ ఈ డిక్లరేషన్ అనేది చేసింది ఆధార్ అండ్ పాన్ లింకేజ్ గురించి. సో ఇక్కడ మీకు స్టాటిక్ పార్ట్ తెలియాలి. యాక్చువల్గా పాన్ అండ్ ఆధార్ అంటాం. పాన్ అనేది ఏంటి, పర్మనెంట్ అకౌంట్ నంబర్ దట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 10 ఆల్ఫా న్యూమరిక్ డిజిట్స్, రైట్? సో 10 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటున్నాం. దెన్ రిగార్డింగ్ ఆధార్ ఏంటి, మనకి ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరెంట్ ఏజెన్సీగా తీసుకొని దీన్ని ఆధార్ని ఎప్పుడు మనకి లాంచ్ చేశారు, 2009లో స్టార్ట్ చేశారు, రైట్? ఆధార్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ బయోమెట్రిక్ సిస్టమ్ అనమాట. సో యూ కెన్ సీ ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరెంట్ ఏజెన్సీగా యాక్ట్ చేస్తూ దీన్ని 2009లో లాంచ్ చేశారు. ఆధార్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయి మరి, యూ కెన్ సీ యూనిక్ 12 డిజిట్స్, రైట్? సో పాన్కి 10 క్యారెక్టర్స్ అంటే ఆల్ఫా అండ్ న్యూమరికల్, బట్ రిగార్డింగ్ ఆధార్ 12 డిజిట్స్, యూనిక్ డిజిట్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ఆధార్ అండ్ పాన్. జస్ట్ ఒక లైక్ యూ కెన్ హ్యావ్ టు నో లిటిల్ బిట్ కదా, జస్ట్ ఒక ఐడియా ఉండాలి మీకు, రైట్? నెక్స్ట్, మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ లాంచెస్ ఎ ప్లానిటోరియం ఇన్నోవేషన్ ఛాలెంజ్. యాక్చువల్గా ఈ ప్లానిటేరియం ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది ఏంటి అంటే దిస్ ఈజ్ మెయిన్లీ అంటే వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బ్రింగింగ్ టుగెదర్ the tech firms, startups and that are based out of India with the potential to build a better one. అంటే ఈ ఇండిజినియస్ ప్లానటేరియం సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈవెన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఒక సర్టెన్ స్పెసిఫిక్గా ఉండాలి. అందుకోసమే ఇప్పుడు రీసెంట్గా మై గవర్నమెంట్ అనేది ఈ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. ఏంటో ఛాలెంజ్, ప్లానటేరియం ఇన్నోవేషన్ ఛాలెంజ్ని, రైట్? మెయిన్లీ బ్రింగింగ్ అప్ స్టార్టప్స్ అండ్ టెక్ ఫార్మ్స్ అనమాట, అండ్ ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా. అండ్ ఈ మై గవర్నమెంట్ చూసుకున్నట్టయితే దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2014.
సో మరి ఆబ్జెక్టివ్ ఏంటి మై గవర్నమెంట్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, సిటిజన్స్కి. ఎందుకు మరి సిటిజన్స్కి, ఇండియా ఒక సిటిజన్స్కి మేజర్గా ఈ మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ఆల్ ద సిటిజన్స్ అక్రాస్ ఇండియా పార్టిసిపేషన్ అనేది ఉండాలి ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. ఈజీ క్లియర్. సో ఈ ఏరియాలో ఇక్కడ పబ్లిక్ యొక్క అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా యొక్క పార్ట్ ఉండాలి, వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి అని ఈ మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే ప్లానెటేరియం ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఇందులో మళ్ళీ ఓకేనా సబ్ కేటగిరీ అనమాట. దెన్ ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఇందులో స్టార్టప్స్ వీళ్ళు ఉన్నారు కదా, సో ఇక్కడ క్యాష్ ప్రైజ్ కూడా ఉందన్నమాట అంటే విన్నర్స్కి. సో టాప్ 3 విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ విన్నర్కి 5 lakh రూపీస్ అమౌంట్ అనమాట, సెకండ్ ప్రైజ్ విన్నర్కి 3 lakh అండ్ థర్డ్ ప్రైజ్ విన్నర్కి 2 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది ఉంది ఓకేనా ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ అండ్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది ఏ లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేస్తూ వాళ్ళు ఇన్నోవేషన్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవ్వాలి. ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ లేదా మర్జ్డ్ రియాలిటీ. ఒకవేళ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో టాపిక్స్ అడిగితే ఏంటంటే ఛాన్సెస్ ఉంటాయి ఈ టెక్నాలజీస్ పైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు క్లాస్ అయినాక జస్ట్ యూ వన్స్ గో త్రూ దీస్ టెక్నాలజీస్ కూడా. అంటే మేబీ ఏంటంటే మనం కూడా స్కీమ్స్ అని అంటున్నాం కానీ ఒకవేళ ఇందులో స్కీమ్స్లో నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. కరెంట్ అఫైర్స్ అంటేనే అదే మ్యాజిక్ అనమాట. ఏ టాపిక్ని ఏ సబ్జెక్ట్ రిలేట్ చేస్తారో తెలియదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం స్పోర్ట్స్ అంటున్నాం కానీ అందులో హిస్టారికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, లైక్ ఆ స్పోర్ట్ ఈవెంట్ ఎప్పటి నుండి జరుగుతుంది, ఇలా అనమాట. హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, లైక్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ. ఈజీ క్లియర్. సో ఇలా మీరు ఇక్కడ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా చూసుకోండి మేజర్గా వన్స్ యూ గో త్రూ దీస్ ఏరియాస్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్టయితే ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే అనేది 2021లో 18 సెప్టెంబర్ రోజు జరిగింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 3rd Saturday of September. ఎప్పుడది మనకి 3rd Saturday of September. మరి ఈ డేని యాక్చువల్గా ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ రెడ్ పాండా డేని అంటే 2010 నుండి అనమాట. ఎప్పుడది 2010. దెన్ 2021 రోజు 18 సెప్టెంబర్ అన్నారు కదా. ఎవ్రీ ఇయర్ ఏంటి క్వశ్చన్ అది మనకి ఆన్సర్ ఏంటి యాక్చువల్గా ఒకవేళ క్వశ్చన్ అది ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ట్వైస్ ఆర్ థ్రైస్ చదవండి. అక్కడ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారా లేదా సటన్ ఇప్పుడు సపోజ్ 2022లో ఎగ్జామ్ రాస్తారనుకోండి, ఒకవేళ అప్పుడు మళ్ళీ మీరు లైక్ నెక్స్ట్ డిసెంబర్లో రాస్తున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ రెడ్ పాండా 2022ది ఓకే ఏ డే సెలబ్రేట్ చేస్తున్నారు 2022 అని స్పెషల్గా మెన్షన్ చేస్తేనే మీరు ఇలా 18 సెప్టెంబర్ డేట్. ఒకవేళ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు గ్లోబల్గా అంటే 3rd Saturday of September. క్లియర్ కదా. నెక్స్ట్ మరి ఈ డే సెలబ్రేట్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పబ్లిక్ యొక్క అవేర్నెస్ తీసుకురావడం. వేటి గురించి ఈ రెడ్ పాండా కన్జర్వేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక ఐడియా తీసుకురావడం, ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ డేని 3rd Saturday of September రోజు సెలబ్రేట్ చేస్తారు. దెన్ రెడ్ పాండా యొక్క లైక్ వాటి ఎక్కడ ఉంటాయి మేజర్గా ఎలాంటి రీజియన్స్లో వీటి యొక్క లైక్ ఎక్స్టింక్షన్ అనేది ఉంది ఓకే. సో ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 2 డిస్టింక్ట్ స్పీసీస్ అనమాట ఈ రెడ్ పాండాస్ గురించి. ఆలిరస్ ఫ్లంగి అనేది కామన్లీ నోన్ as హిమాలయన్ రెడ్ పాండా అండ్ అదర్ వన్ ఇఫ్ యూ సీ చైనీస్ రెడ్ పాండా. ఏంటవి హిమాలయన్ రెడ్ పాండా అండ్ చైనీస్ రెడ్ పాండా. అంటే వీటి యొక్క లొకేషన్ ఎక్కడ అంటే మోస్ట్లీ వీ కెన్ ఫౌండ్ ఇన్ ఈస్టర్న్ హిమాలయన్ రీజియన్ అండ్ సౌత్ వెస్టర్న్ చైనా. సో సౌత్ వెస్టర్న్ చైనాకి అండ్ ఈస్టర్న్ హిమాలయన్ రీజియన్లో. సో మేజర్గా వీటి ప్రజెన్స్ అనేది ఈ రీజియన్స్లో ఉంటుంది ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే ఆఫ్ 2021. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది ఈసారి 2 ఇండియన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యాయి ఈ అవార్డ్కి ఓకేనా. ఏంటి అవార్డ్ ఎర్త్ షాట్ ప్రైజ్. యాక్చువల్గా ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది ఏంటి అంటే 2020 నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుండి అది 2020 నుంచి. ఇందులో మరి విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దోస్ లైక్ సెలెక్టెడ్ ఫర్ ద సొల్యూషన్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ ఓకే. ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రైజే ఎర్త్ షాట్ ప్రైజ్ అనమాట. మరి ఇండియా నుండి 2 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి అంటున్నాం కదా. ఆ 2 ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది సోలార్ పవర్డ్ ఐరనింగ్ కార్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది డిజైన్ చేసింది ఒక 14 years స్కూల్ గర్ల్ అనమాట ఫ్రమ్ తమిళనాడు. నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకి అగ్రికల్చర్ వేస్ట్ రీసైక్లింగ్ కాన్సెప్ట్. ఇది డెవలప్ చేసింది ఒక ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ ఢిల్లీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ సోలార్ పవర్డ్ ఐరనింగ్ కార్డ్ ప్రాజెక్ట్ అంటున్నాం కదా, ఇది రీప్లేస్ చేయబోయేది చార్కోల్తో యూజ్ చేస్తుంటారు కదా. సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ సోలార్ పవర్డ్ ఐరనింగ్ కార్డ్ ప్రాజెక్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అగ్రికల్చర్ వేస్ట్ రీసైక్లింగ్. అంటే ఈ మనకి క్రాప్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అంటే సెల్లెబుల్ బయో ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తారు. అంటే ఈవెన్
అక్కడ ఉన్న వేస్టేజ్ని కూడా మళ్ళీ రీసైకిల్ చేసి బయో ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. సెల్లెబుల్ అంటే అవి అమ్మొచ్చు అనమాట. ఈజీ క్లియర్? సో అది అగ్రికల్చర్ వేస్ట్ రీసైక్లింగ్ కాన్సెప్ట్. సో దీన్ని మనకి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ ఢిల్లీ దీన్ని డెవలప్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఈ అవార్డ్స్, ఓకే, ఈ ప్రైజ్ ఏంటి? ఆ ప్రైజ్ మనకి ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది 2021 నుండి 30 వరకు యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఇద్దామని ఫిక్స్ లైక్ ఒక డిసిషన్ అనేది చేశారు. అండ్ ఇందులో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే 15 లైక్ టాప్ ఫైనలిస్ట్ చేస్తారు. అందులో ఎవ్రీ ఇయర్ 5 విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఫైనల్గా ఎంత? 5 విన్నర్స్ అనమాట. ఈజీ క్లియర్? అండ్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి అక్రాస్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్కి, కానీ అందులో వాళ్ళు 15 టాప్ లిస్ట్ని ఫైనలైజ్ చేసి అందులో మళ్ళీ విన్నర్స్గా అనౌన్స్ చేసేది ఓన్లీ 5 మెంబర్స్ని. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్టయితే మనం హంగేరీ అనేది రీసెంట్గా హంగేరీ క్యాపిటల్ బుడ్స్పన్ ఏదైతే ఉందో, సో రీసెంట్గా అదేంటంటే మనకి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ బిట్ కాయిన్ని అన్వీల్ చేసింది. ఏంటది? స్టాచ్యూ ఆఫ్ బిట్ కాయిన్. సో ఆ స్టాచ్యూ ఆఫ్ బిట్ కాయిన్ ఫౌండర్, ఓకే, బిట్ కాయిన్ ఫౌండర్ ఎవరు? రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో బిట్ కాయిన్ గురించి కూడా డిస్కస్ చేసినప్పుడు సతోషి నకోమోటో. యాక్చువల్గా ఈ నేమ్ అనేది రిలీజ్ చేశారు, కానీ ఇప్పటివరకు అదొక అన్నోన్ ఇష్యూ, అంటే ఒక అన్నోన్ ఐడెంటిఫికేషన్. ఇద్దరు అదొక వాళ్ళు అంటే ఆ నేమ్ ఉంది కదా, పర్సనా లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్చువల్గా ఈ నకోమోటో అనే క్రియేటర్. ఓకేనా, జస్ట్ ఇది సిడానిమ్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా హంగేరీ వాళ్ళు లైక్ ఈ స్టాచ్యూని రిలీజ్ చేశారు. ఓకే, దెన్ ఇఫ్ యూ సీ బిట్ కాయిన్ గురించి మనకు తెలిసిందే కదా, ఏంటది? 2008లో యాక్చువల్గా ఫస్ట్ ఇది క్రియేట్ అయింది. ఇందులో మైనింగ్ కూడా ఉంటుంది, బిట్ కాయిన్ మైనింగ్ అనేది, అంటే ఇక్కడ క్రియేట్ చేస్తుంటారు బిట్ కాయిన్స్. అండ్ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాము, మేజర్గా కొన్ని కంట్రీస్ కూడా బిట్ కాయిన్ని నేషనల్ కరెన్సీగా కూడా యాక్సెప్ట్ చేశాయి అని. ఈ బిట్ కాయిన్ అనేది ఏంటి? మనకు ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ, రైట్? అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉంది ఏంటి? ఈ స్టాచ్యూ గురించి. ఆ స్టాచ్యూ ఏంటి అంటే ఇంపోజింగ్ బ్రాంజ్ స్టాచ్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి ఫీచర్స్ చూసుకుందాము బిట్ కాయిన్వి. ఫస్ట్ మీరు బిట్ కాయిన్ యొక్క లోగో చూడండి, ఇక్కడ ఇది చూస్తే మీకు ఫీచర్స్ అర్థమవుతుంది. సో ఇది బిట్ కాయిన్ లోగో అనమాట. యాక్చువల్గా ఫీచర్స్ ఏంటి అంటే ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో మరి దీనికి ఏదైనా ఫేస్ క్రియేట్ చేశారా అంటే ఇది ఫీచర్లెస్ ఫేస్ క్రియేట్ చేశారు ఆ స్టాచ్యూకి. ఓకే, సో దాట్ ఈస్ ఆఫ్ బర్స్ట్ అండ్ ఈస్ వ్రాప్డ్ ఇన్ ఏ బ్రాంజ్ హుడీ అనమాట. దెన్ ఇట్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ బిట్ కాయిన్ లోగో. చూస్తారు కదా ఇందాక బిట్ కాయిన్ లోగో లైక్ ఇలా వీలాగా ఉంటుంది. సో అది. దెన్ ఈ స్టాచ్యూ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా పాలిష్ చేశారు, అంటే అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక మిర్రర్ లాగా. ఇప్పుడు విజిటర్స్ ఎవరైతే స్టాచ్యూ చూడడానికి వెళ్తారో మన ఇమేజ్ అందులో కనిపిస్తుంది అనమాట. జస్ట్ పైన హుడీలో బిట్ కాయిన్ లోగో పెట్టారు, మిగతా వాళ్ళు పాలిష్ చేసింది ఎలాగా ఈ స్టాచ్యూని అంటే ఆల్ రిగార్డింగ్ లైక్ ఒక మిర్రర్ లాగా కనిపించే విధంగా పాలిష్ చేశారు. ఇవి మనకి ఈ రీసెంట్గా హంగరీలో లాంచ్ చేసిన ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ యొక్క ఫీచర్స్ అనమాట. సో ప్రస్తుతం బిట్ కాయిన్ గురించి చాలాసార్లు మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాము, దాని యొక్క స్టాటిక్ పార్ట్ కూడా మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నకోమోటో గురించి ఇక్కడ దాకా చూసాం కదా మనం. నకోమోటో అనేది ఏంటి అంటే ఒక సుడానిమ్ అనమాట, విచ్ కెన్ బి రిఫర్డ్ టు ఎ పర్సన్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ అన్నోన్ జెండర్, ఏజ్, నేషన్. యాక్చువల్గా అది ఎవరు క్రియేట్ చేశారని ఇప్పటివరకు మనకు అది ఇంకా తెలియదు, అది ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది అనమాట బిట్ కాయిన్కి సంబంధించిన ఫౌండర్ గురించి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్ కాయిన్. సో విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ క్లాస్ అండ్ యాజ్ వెల్ as మీరు ఈరోజు లైక్ కాన్సెప్ట్స్ ఏవైతే డిస్కస్ చేసామో అందులో మేజర్ ఏరియాస్ ఫోకస్ చేయండి, లైక్ ఏవైతే ఇప్పుడు రెడ్ పాండా డే కానీ వాటి యొక్క లొకేషన్ కానీ, రైట్? సో ఇలా ఏంటంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ రైజ్ చేయరు, ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ నుండి డేట్ పైన లేదా థీమ్ గురించి లేదా ఆబ్జెక్టివ్ స్టార్టెడ్ ఇయర్. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇలా జాగ్రఫికల్కి సంబంధించి చెప్తున్నాను కదా, కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ కనెక్ట్ చేసుకుంటామో అది మనం ప్రిపేర్ అవుతున్నప్పుడే కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీకు క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు అసలు రెడ్ పాండా గురించి జాగ్రఫీలో ఎందుకు అడిగారు అని క్వశ్చన్ రైజ్ అవ్వకూడదు. బికాస్ కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ సబ్జెక్ట్కి ఇప్పుడు సపోజ్ మనం ఇంపార్టెంట్ డేస్ అంటున్నాం, ఇందులో జాగ్రఫికల్ టర్మ్స్ కూడా మనకున్నాయి, అంటే ఇప్పుడు రెడ్ పాండా యొక్క లొకేషన్ కానీ అలా. ఆర్ ఎల్స్ యూ కెన్ సీ సమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సపోజ్ ఏదైనా ఒక అవార్డ్ గురించి తీసుకుంటే దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతుంటారు. అందుకోసమే చెప్తున్నాను కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కానీ రిలేటెడ్ టు ఆల్ ది సబ్జెక్ట్స్, సో దాట్ అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ జాగ్రఫికల్ అడిగినా పాలిటీ అడిగినా అంటే సరే ఆర్టికల్స్ కూడా కొన్నిసార్లు మనకి ఇలా కొన్ని కేసెస్ డీల్ అంటే ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ గురించి చూస్తాం. సో ఈవెన్ అందులో కూడా లైక్ యూ హ్యావ్ టు గెట్ క్లారిటీ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? So until and now we have to end our session, right? So thank you everyone. We will meet you in the next class. Until then, stay tuned. Have a nice day.